ఇందులో కొంతమంది కొన్ని మతాల వారు ఏం చేస్తున్నారంటే, మా మతంలో చెప్పబడిన దేవుడే నిజదేవుడు, ఆ దేవుణ్ణి కానీ మా మత విశ్వాసాలని కానీ మీరు విశ్వసించకపోయినట్లయితే మీరు ఆ నరకానికి పోతారు అని ఇతర మతాల వారిని ఒక రకమైన బెదిరింపు ధోరణిలో వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా మనకి ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఎవరు బాధితులయ్యా అంటే హిందువులే ప్రధాన బాధితులుగా ఉన్నారు. ఎక్కువగా ఇస్లాం క్రైస్తవ మత ప్రచారకులు హిందువుల్ని టార్గెట్ చేసుకుని మా మత విశ్వాసాల్లో కనుక మీరు మారకపోతే మీరు నరకానికి పోతారు అని చెప్పి హిందువుల్ని ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భాలు మనకి దర్శనమిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల్లో ప్రధాన మతాలైనటువంటి హిందూ, క్రైస్తవ, ఇస్లాం